ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. థంబ్‌నెయిల్ చూసేశారు కదండి. ప్రపంచంలోనే అతిపెద్ద చెట్టు మా ఊర్లో ఉంది. రండి చూసేద్దాం. సో మేమైతే కదిరి నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము ఎర్లీ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, సో మార్నింగే స్టార్ట్ అయిపోయాం. అది కూడా మేము బస్సులో ట్రావెల్ చేసాం, సరదాగా ఉంటుందని చెప్పేసి. సో మేమైతే ఈ ప్లేస్కి చేరుకున్నాం. చూడండి, ఇది తిమ్మమ్మ మరిమాన్. అసలు ఎందుకు ఆ మరిమానికి తిమ్మమ్మ అనే పేరు వచ్చింది? సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, అక్కడ మనకి బెల్ ఐకాన్ అది ఒకటి ఉంటుంది, దాని మీద 3 డాట్స్ ఉంటాయి, దాని పక్కనే. సో ఆల్ అని క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో మీరు అన్ని వీడియోలు చూసి ఎంటర్టైన్ అవ్వచ్చు. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో చూడండి, ఇది తిమ్మమ్మ మరిమాను. సో మేమైతే ఇక్కడికి రీచ్ అయిపోయాము. మాకు జర్నీ అయితే ఒక 30 మినిట్స్ పట్టింది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. సో మనం ఎప్పుడైనా ప్రశాంతంగా పీస్ఫుల్గా మనం మైండ్ ఉండాలంటే ఇలాంటి ప్రదేశాల్లో కూడా మనం సందర్శిస్తూ ఉండాలి. సో ఇక్కడ చూడండి ఎంతమంది, ఇదంతా అవుట్ సైడ్ అనమాట. సో మనమైతే ఇంకా లోపలికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ వెళ్తున్నారు వీళ్ళంతా ఆ ఊరి వాళ్ళే. ఓకే, ఇక్కడ పెట్టుకున్న షాప్స్ కూడా ఆ ఊరు వాళ్ళు. ఇది చిన్న ఒక పల్లెటూరు అండి, చాలా అంటే చాలా లోపలికి ఉంటుంది. సో ఇక్కడ ఆ మరిమాన్ అనేది విస్తరించడం జరిగింది. ఈ మరిమాను 9 ఎకరాస్లో అయితే ఉంది అండి. సో 9 ఎకరాస్ అంటే ఆషామాషానా? ఓకే, ఒక చెట్టు ఇలా పొడుగ్గా పెరిగితే అదేదో మనకి వింతగా అనిపిస్తుంది. అలాంటిది 9 ఎకరాలలో మనకి ఈ చెట్టు అయితే విస్తరించడం జరిగింది. అసలు దాని రూట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడ దానికి అసలు ఎక్కడికి ఎండ్ అయిందో ఏంటి అర్థం అవ్వదు అసలు మనకు చూడగానే. లోపలికి వెళ్ళి మనం అన్నీ చూసి కనుక్కుందాం. ఓకే, సో ఇది ఎంట్రీ అండి. సో ఇక్కడ ఒక్కొక్కరికి 10 రూపీస్ తీసుకుంటారు. ఈ తాతగారు, ఈ తాతది కూడా వచ్చేసి ఆ ఊరే అండి. ఆ ఊరు వాళ్ళే ఇది మొత్తం టేక్ కేర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఒక్కొక్కటి ఈచ్ 10 రూపీస్. మేమైతే ఇక 4 టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడిప్పుడే ఇది డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఇప్పుడు చాలామంది మన ఏపీ స్టేట్లో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ అదర్ స్టేట్స్ వాళ్ళు, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని చూసుకొని వెళ్తుంటుంది. ఒక టూరిస్ట్ ప్లేస్గా అయిపోయింది అందరికీ తిమ్మమ్మ మరిమాన్ అనేది. ఎవరికైనా వింతే కదండి, ఒక చెట్టు ఇలా పొడుగ్గా పెరిగిందంటే మనకి ఏదో అలా అనిపిస్తుంది. అలాంటిది 9 ఎకరాల్లో ఇది విస్తరించబడిందంటే అసలు దీని సత్యం ఏంటి, ఎందుకు అలా విస్తరించబడింది, అసలు ఎందుకు ఆ చెట్టుకు తిమ్మమ్మ అని పేరు వచ్చింది అన్నీ మనం స్లోగా తెలుసుకుందాం. సో మేమైతే ఇలాగా లోపలికి చూస్తూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో ఇలా మొత్తం ఇలా రేకులు కూడా వేసేయడం జరిగింది. ఇంతకుముందు ఇవన్నీ ఏం లేకుండే, మొత్తం ఎండగా ఉండేది. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా చిన్నదిగా ఉండేది. నేను చదువుకునేటప్పుడు వెళ్ళాను, అప్పుడు చాలా చిన్న టెంపుల్. ఓకే, సో ఇవన్నీ ఏం లేకుండా ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఎవరైనా వచ్చినా కూర్చోడానికి కూడా ఎండ లేకుండా చాలా బాగా చేశారు. మేమైతే ఇలా దేవుణ్ణి దర్శించుకుంటున్నామండి. ఇంకా తిమ్మమ్మని అయితే చూడలేదు. ఫస్ట్ చూడండి, ఇంత నందీశ్వరుడు, ఓకే, శివుడు, అందరూ వినాయకుడు, సో అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు ఎవరు లేకుండే, ఇప్పుడు అన్ని దేవతలు ఇక్కడ చూడొచ్చు మనమైతే. సో రీతు కూడా పూజ చేసేస్తుంది. రీతుకి పూజ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడైనా గుడిలో గంట చూడగానే ఎప్పుడెప్పుడు కొడదామా అని చూస్తూనే ఉంటుంది ఆవిడ. సో సో చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా ఇక్కడే పక్కన సైడ్లో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క దేవుల్ని ఇక్కడైతే ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అన్నీ మన దేవుళ్ళని ఒక్క చోట దర్శించుకోవడం చాలా సంతోషమే కదండి. చూడండి ఎంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు కదా. సో ఈ ప్లేస్ని దర్శించుకోవడానికి చాలామంది వస్తున్నారు. చూడండి ఎంతమంది వందల్లో వస్తున్నారు.
నేను అనుకున్నాను అర్లీ మార్నింగ్ ఇంత పొద్దున్నే ఎవరు వచ్చి ఉంటారులే అని. అలాగే అందరూ ఆలోచిస్తారనమాట, సమ్మర్ కదా, సో ఎవరైనా మార్నింగ్ వెళ్ళేసి వద్దామని అనుకుంటారు. సో కాబట్టి చాలా వీళ్ళంతా స్టూడెంట్స్, సో ఐడీలు వేసుకొని మరీ వచ్చేసారు ఇక్కడికి. ఐ థింక్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినట్టున్నారు వీళ్ళందరూ. సో నేనైతే అడుగుదాం అనుకుంటూ ఉన్నాను, ఎవరినైనా ఏ ఇన్స్టిట్యూట్ వచ్చారు ఏంటి, అందరూ ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చి ఐడీస్తో వచ్చేసారు అని చెప్పి. సో ఇక్కడ ఒక పిల్లని అయితే అడగడం జరిగింది, ఎక్కడి నుంచి ఏ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి. సో తన వాయిస్ నాకు సరిగా వినపడలేదు. సో ఇంకా ఎవరినైనా అడిగి కనుక్కుందాం. అడిగితే పోయేదేముంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అన్నట్టు. వాళ్ళు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు. సో ఆ ఇన్స్టిట్యూట్లో అన్ని రకాల కోచింగ్స్ ఇస్తారంట, ఏపీఆర్జేసి, పాలిసెట్, సంథింగ్ బ్లా బ్లా. సో వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు ఇలా అంటే బోరింగ్ టైంలో వాళ్ళకి ఇలా టూరిస్ట్ ప్లేసెస్ తీసుకెళ్ళి కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. गणेश शरणं शरणं गणेश गणेश शरणं शरणं गणेश చూసారా ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నారో. సో తనకి వాళ్ళందరికీ ఈ తిమ్మమ్మ మరిమాన్ జీవిత చరిత్ర చెప్తూ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళతో ఇలా భజన చేయించడం స్టార్ట్ చేసేసారు. ఇలాంటి ఫ్యాకల్టీ నిజంగా గ్రేట్ ఉండడం. సో చాలా అంటే నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను తనని. సో ఎంత బాగా వచ్చి సో ఆ ప్లేస్లో కూర్చొని వాళ్ళతో భజన చేయించడం, ఇట్స్ లైక్ గ్రేట్ థింగ్ అండ్ గ్రేట్ హ్యాబిట్ యాజ్ వెల్. సో మనం మెయిన్ టెంపుల్కి అయితే ఇక్కడికి వచ్చేసాం. చూడండి తిమ్మమ్మ గారు. సో ఇక్కడ ఉన్నది తిమ్మమ్మ గారు. ఇక్కడ ఈమె పేరు మీదనే మర్రి చెట్టుకు అనేది తిమ్మమ్మ అనే పేరు వచ్చింది. ఈవిడ సత్యం వల్లే ఓకే ఈ మొత్తం ఈ చెట్టు ఇన్ని ఎకరాల్లో విస్తరించడం జరిగింది. ఆల్ బికాజ్ ఆఫ్ తిమ్మమ్మ గారు. ఓకే ఆ దేవత వల్లనే. సో ఇక్కడ ఉన్నది తిమ్మమ్మ అండ్ తన భర్త బాలవీరయ్య. ఓకే సో ఇద్దరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహాలు రెండు తిమ్మమ్మ గారు, తన భర్త బాలవీరయ్య. ఓకే మేము ఇక్కడ ఆవిడ దర్శించడం జరిగింది. ఓకే ఇక్కడ ఆవిడని దర్శించుకున్నప్పుడు మా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము ఇక్కడే కొద్దిసేపు కూర్చొని ఓకే ఆవిడని తలుచుకొని కొద్దిసేపు పూజ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసారా రీతుకు మళ్ళీ గంట గోలే, ఎక్కడికి వచ్చినా గంట కొట్టాలి. గుడిలో గంట కనిపిస్తే చాలు, అది కొట్టే వరకు వదలదు. ఇక్కడ కొట్టేస్తుంది. చూడండి పాప మార్నింగ్ లేచింది కదా, ఫేస్ అంతా ఏదోలా ఉంది, నిద్రముఖం వేసుకోంది, కానీ చాలా క్యూట్గా ఉంది రీతు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మవారిని ఒక్కనే అనమాట, తిమ్మమ్మ గారిని ఒక్కనే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత చూపిస్తాను. సో దాని ముందు ఇక్కడ చూడండి అన్ని దేవతలు ఉన్నారు కదా, చెప్పాను కదా పక్కనే అందరూ ఉన్నారని చెప్పి అందరు దేవతలు ప్రతిష్ఠ చేయడం జరిగింది.
ఇక్కడ ఏంట్రా బాబు ఇన్ని ముడుపులు ఉన్నాయి, ఇన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ ముడుపులు ఏంటి, ఎందుకు ఈ మరిమానికి ఈ ముడుపులు కట్టారు అని అనుకుంటున్నారా? నేను చెప్పాను కానండి, తిమ్మమ్మ దగ్గర చాలా సత్యాలు ఉన్నాయి, వాటిలో ఇది ఒక్కటండి. సో పిల్లలు కాని వాళ్ళు, తర్వాత వచ్చేసి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు వచ్చి ఇక్కడ ముడుపు ఆ పూజారి దగ్గర పూజ చేయించుకొని ఆ పూజారి ఇచ్చిన ముడుపుని ఇక్కడ కడితే సో మనకి త్వరలోనే అంటే తక్కువ టైంలోనే పిల్లలు అవ్వడం కానీ పెళ్ళిళ్ళు జరగడం కానీ జరుగుతాయంట. సో చాలామంది నమ్మకం, చూడండి ఎన్ని ముడుపులు కట్టారో. సో చాలామందికి వాళ్ళ కోరికలు ఇక్కడైతే నెరవేరడం జరిగింది అంట. ఓకే, ఎవరైనా అయితే పిల్లలు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు వచ్చి ఇక్కడ ముడుపులు కట్టడం జరుగుతుంది. సో మీరు కూడా ఇలాంటివి నమ్ముతారు అని అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి కట్టచ్చు. నేనైతే నమ్ముతానండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ అమ్మవారి టెంపుల్. అండ్ ఇంకో సత్యం కూడా ఉందండి ఇక్కడ. ఈ అమ్మవారి దగ్గర నుంచి మనం ఈ మొత్తం మనకి దర్శనం అయిపోయిన తర్వాత సో మనం మొత్తం చూసిన తర్వాత మనం బయటికి వెళ్ళే ముందు ఇక్కడ నుంచి ఒక ఆకు తీసుకెళ్ళినా సరే, ఈ తిమ్మమ్మ మరి మనం ఒక ఆకు తీసుకొని వెళ్ళినా కూడా మనం ఎక్కిన వెహికల్స్ అస్సలు మూవ్ అవ్వవు. సో ఇదైతే నేను ఒకసారి వచ్చినప్పుడు కావాలని ఒకసారి చేశాను నేను, అందరూ అంటుంటే నిజంగానే నాకు కూడా జరిగింది. సో ఇక్కడ నుంచి ఏ ఆకు కూడా మనం ఇంకా కావాలంటే ఇక్కడ నుంచి పూలు పండ్లు ఆమె కుంకుమ అన్నీ తీసుకెళ్ళచ్చు, కానీ ఆ తిమ్మమ్మ నుంచి ఒక ఆకు కూడా మనం తీసుకొని బయటకైతే వెళ్ళలేం. వెళ్ళినా మీ వెహికల్స్ అయితే అసలు మూవ్ అవ్వవు. ఇది కూడా చాలా సత్యం. అండ్ ఆల్సో 6 o'clock ఈవినింగ్ 6 అయిన తర్వాత కూడా ఒక పక్షి కూడా అక్కడ ఉండదంట. చూసారా, అన్ని పక్షులు మామూలుగా అయితే అక్కడే చెట్లలో గూడు కట్టుకోవడం అలా ఉంటాయి కదా. సో అవైతే అక్కడ కూడా ఉండవు. అసలు గలీజే ఉండదండి, డస్ట్ అనేది ఉండదు. ఎంత క్లీన్గా ఉంటుంది చెట్టు మొత్తం, బయట కూడా అసలు ఏముండదు. సో ఇదైతే చాలా అంటే చాలా సత్యం ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి తిమ్మమ్మ గారు. సో ఈవిడ ఒక్కరినే సపరేట్గా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో మేమైతే ఇక్కడ పూజ చేయించేసుకున్నాము, ఈయనతో అర్చన కూడా చేయించేసుకున్నాం. స్టూడెంట్స్ కూడా అక్కడ మొత్తం దర్శించుకున్నారు. సో వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ పూజారి గారు ఈ ప్రసాదాన్ని అక్కడ వచ్చిన ఫ్యాకల్టీని ఇవ్వడానికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆయన వెళ్ళిపోయారు. ఆలోపే ఇతను ఆ ఫ్యాకల్టీని చూసి ఇంప్రెస్ అయ్యారనమాట. సో అతనికి ఒక్కడికి ప్రసాదం ఇవ్వడానికి ట్రై చేశాడు, కానీ ఆ ప్రసాదం ఆ రీతుకి నాకు దక్కింది. సో ఆ టైంలో నాకు అక్కడ ఒక పాజిటివిటీ క్రియేట్ అయింది, నా మనసులో చాలా సంతోషం అనిపించేసింది. ఓకే, ఈయన వచ్చేసి ఏపీ టూరిస్ట్ గైడ్గా ఇక్కడ అసిస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ జీవిత చరిత్రను ఆయన అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నా నోటితో కంటే ఆయన నోటితో వినడం నాకు చాలా మంచిది అనిపించింది. సో ఆయనతోనే చెప్పించేద్దాం. వీడియోలో స్టార్టింగ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఆయన చెప్పినప్పుడు, కాకపోతే కొంచెం క్లియర్గా విన్న తర్వాత బాగుంటుంది. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మరిమాను అంటేనండి ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమ. ఈ అమ్మవారండి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ అండి బుక్కపట్నం, అమ్మవారి పుట్టినే. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శెట్టిబలిగిన వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి ఇటు ప్రక్కన బూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లు అవుతుందండి. మరి ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది. ఈ ఊరు జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం అండి. గంగరాజుల కోట అంటారు, మీ వెహికల్స్ కూడా వెళ్తాయి, చూడొచ్చు. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తెనండి. కొంతకాలం వెళ్ళిన తరువాత అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఊళ్ళో నివసిస్తున్న ప్రజలు ఇది ఒక భయంకరమైనటువంటి అంటు వ్యాధిని భయభ్రాంతులకు గురవుతున్న సమయాన అమ్మవారు విశాలమైనటువంటి హృదయంతో తన భర్తను తీసుకొని ఊరికి దూరంగా ఒక పూరి గుడిసె ఏర్పాటు చేసుకొని పతియే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు తన భర్తకు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మవారు కూడా
తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటేనండి ఇప్పుడు మండల వ్యవస్థ ఉంది, అప్పటికి పాలేగాల రాజ్యం. ఒక చిన్న అవసరమైన ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం కనుక మనమున్న ఈ ప్రాంతం అండి కొక్కంటి పాల్యం అని పిలిచేవారు. మరి సతీ సహగమనానికి అనుమతించమని ఆ వేళ అమ్మవారు పాలేగారిని ప్రార్థించడం జరిగింది. కానీ పాలేగారు అన్నారమ్మా, నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో విజయం సాధించాలి అన్నారు. చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటియందు విజయం సాధించి ఆ వేళ అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు చూడండి, ఇక్కడ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, ఆ చోట అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలకు చివరిసారిగా అమ్మవారు కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. అయ్యా, మా శరీరాన్ని అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి పొరలి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగురించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుందని వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్కండి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మహిమ. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. వరదనల చెట్టు తల్లి వేరు మొదలంటే అక్కడే. ఈ మధ్యలో గోపురమే మొదలకు సాక్ష్యం. 100 అడుగుల విస్తీర్ణం ఉన్నదంటండి మొదలు. 585 సంవత్సరాల వరకు కూడా ఈ చెట్టు ఒకే కనెక్షన్తో కలిసే జీవించింది. కానీ ఇప్పటికీ 89 సంవత్సరాల క్రితం అంటేనండి 1935లో ఒరిజినల్ చెట్టు అది ఏసుబారి పడిపోయిందండి. ఆ మొదలకు సాక్ష్యమే అలా తయారు చేశారు. ఈ మధ్యలో గోపురం సార్, సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి. కింద మొదలు అలాగే ఉందండి? లేదు సార్, పూర్తి డ్యామేజ్ ఏం లేదు అక్కడ. అందుకు సాక్ష్యమే ఇలా తయారు చేశారు. ఓకే. ఈ మన చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళము. అలా తీసుకోవాలని మనం ప్రయత్నిస్తే వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మూవ్ కావాలి. పసుపు కుంకాలు ప్రసాదాలు తీసుకోవచ్చు. బలి పూజలు మాంసాలు అటువంటి ఇక్కడ చేయకూడదు. అమ్మవారి దగ్గర ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన ముడుపు అటు పక్కన చెట్టు కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకేనండి ఇక్కడ కుల మత భేదాలకు చోటు. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం, ఈ మహావృక్షాల మీద చూడండి ఎక్కడే కానీ పక్షులు గూడు కట్టు. పక్షులు పగలంతా ఇక్కడే ఉన్నా రాత్రి సమయాన్ని చెట్ల మీద పక్షులు నిద్రించు. చెట్ల మీద అయితే పగలు పక్షులు ఉంటాయి. ఎంత క్లీన్ గా ఉంటుందో చూడండి. ఉంటాయి కానీ డస్ట్ ఉండదు. నైట్ స్టేజ్. ఓకే. ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదండి. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తున్నాయనేది ఇప్పటివరకు భక్తులకు ఉన్న మంచి నమ్మకం. స్వామిని ముక్కొని వస్తావా? ఓకే, వెళ్ళు. పిచ్చి మొక్కలు మాత్రం తొలగిస్తారు. ఈ మొత్తం ఈ ఆకులన్నీ ఉన్నాయి, బాగా ఎండిపోయాయి కదా. ఈ వర్షం అయ్యేసరికి మొత్తం డ్రై అయిపోతుంది. సరే, కాంపోస్ట్ మళ్ళీ చెప్పాడు రీతుకు భక్తి పిచ్చి. ఇలా దేవుని ముక్కి దేవుని చుట్టూ తిరిగేస్తుంది. చూడండి ఎంత క్యూట్గా.
సో మేమైతే అర్లీ మార్నింగ్ 7:30కి వచ్చాం కదా. సో ఆ టైంకి నేను టిఫిన్ చేసేసుకున్నాను. సో టిఫిన్ ఉప్మా తీసుకొని వచ్చేసాం. ఇక్కడ టిఫిన్ అవైలబుల్ ఏమి ఉండవండి, జస్ట్ ఒక చిన్న షాప్ చూడండి, అక్కడ బండి మీద పెట్టుకొని ఉంటారు చిన్న మజ్జిగ అలాంటివి. బట్ టిఫిన్ అలాంటివి ఏమి ఇక్కడ అవైలబుల్లో ఉండవు, అంత లోపలికి ఉంటుంది ఈ ఊరు. సో మేమైతే ఉప్మా తెచ్చేసుకున్నాం. సో ఇలా సరదాగా చెట్ల కిందకు చాలా అంటే చాలా చాలా చల్లగా ఉండింది, అక్కడే ఉండిపోవాలనిపించింది ఆ ఎండలో. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఇక్కడ చిన్నపిల్లలాగా ఇది మా చెల్లి అండ్ నా పాప ఇద్దరు తెగ ఊగేస్తున్నారు ఊయల్లో. ఓకే, రీతు అసలు అంత ఎండగా ఉన్నా కూడా అస్సలు దిగనంటుంది, అక్కడే ఊగుతూ కూర్చుంది. సో మేము కూడా అలా సరదాగా అలా ఊగుతూ కూర్చుని వేసుకున్నాం. చూడండి నేను కూడా నా రీతుతో కూర్చొని సరదాగా ఊయల్లో ఊగడం అయితే జరిగింది. చూడండి పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయి కదా, ప్లే గ్రౌండ్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది, ఈ ఎండలో ఏం ఆడుకుంటామండి, ఎండకి ఎండిపోవడం తప్ప. సో మా ఇంకో చెల్లి నిరోష కూడా రీతుతో సరదాగా ఊగేస్తుంది. తర్వాత తిని వచ్చేసి మా సిస్టర్ ఫ్రెండ్ అనమాట ప్రవళిక. సో తను కూడా మాతో పాటే వచ్చింది. ఓకే, తను కూడా ఈ ప్లేస్ చూడలేదంట. సో అందుకనేసి ఆ అమ్మాయి కూడా అనంతపురం నుంచి వచ్చేసింది చూడటానికి. చూడండి మా సిస్టర్ అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు ఎలా ఆడుకుంటున్నారు, కోతులు లెక్క ఇద్దరు. ఓకే, ఇక్కడ చూడండి బండి మీద టిఫిన్ చేసేసాం, సరదాగా కొద్దిసేపు అలా ఎండలో ఆడుకొని వచ్చేసాం. తర్వాత ఇక్కడ ఈ అమ్మమ్మ చెప్తుంది మజ్జిగ చాలా చల్లగా ఉన్నాయని చెప్పి పదే చెప్తూనే ఉంది. సో అందుకనేసి మేము కూడా మజ్జిగ తాగేసాం అక్కడ. దాని పక్కనే సో అదే ప్లే గ్రౌండ్ పక్కనే చూడండి ఇక్కడ ఆ టూరిస్ట్కి వచ్చిన వాళ్ళు బోర్ కొట్టకుండా ఒకే ప్లేస్ని ఆ చెట్టునే కాకుండా సో ఇలా కూడా చూడడానికి ఇలా పెట్టేసారు. చూడండి ఇవి ఎంత తహతహలాడిపోతే మేము చూడగానే ఎక్కడ మీదకి వస్తాయో అన్నట్టు చూస్తున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. సో మేము కూడా అక్కడ బఠానీసు అవన్నీ తీసుకొని వెళ్ళాము. సో వాటికి ఇవ్వడానికి, కానీ వీటికి ఇవ్వలేదు, మేము చిన్నవి అక్కడ బర్డ్స్ ఉండే సో వాటికైతే ఆ బఠానీలు అన్నీ మేము ఫీడ్ చేసాము. చూడండి ఇవైతే ఎంత క్యూట్ ఉన్నాయి కదా. సో రీతు వీటన్నిటి చూసి తెగ ముచ్చట పడిపోతుంది, భయపడుతుంది కూడా. అవి కిచకిచా అని అసలు ఇలా టచ్ చేయగానే మీదకి వచ్చేస్తున్నాయి ఈ బర్డ్స్ అన్నీ. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఫుల్ ఇక్కడ తిరిగేసాం ఈ ప్లేస్ మొత్తాన్ని. అండ్ అడగడం మర్చిపోయాను, చూసారా ఆయన చెప్పిన గైడ్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా. తిమ్మమ్మ గారి జీవిత చరిత్ర ఎంత సత్యమైనదో ఆవిడ గారు. సో ఆవిడ వల్ల ఈ చెట్టు మొత్తం ఇలా విస్తరించింది. ఎంత సత్యం ఉంటే ఇవన్నీ జరుగుతాయి కదా. సో మీరు కూడా వచ్చి ఇక్కడికి ఈ ప్లేస్ని చూసి ఓకే మీరు కూడా ముడుపులు కట్టి ఏదైనా కోరికలు ఉంటే మీరు కూడా ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు. ఓకే, ఎవరైనా బిలీవ్ చేస్తే. అండ్ మేమైతే ఈ ప్లేస్ని చూసుకొని వెళ్ళిపోతున్నాము. ఓకే, సో ఇక్కడ చూడండి పిల్లలకైతే గేమ్ థింగ్స్ చాలా ఉన్నాయి. అన్నీ ఇక్కడ అన్నీ టెంపరీ అన్నీ ఇవన్నీ డొక్కువి. కాకపోతే పిల్లలకి అట్లీస్ట్ అక్కడ ఉన్నంతసేపు ఆడుకోవడానికి ఇది అవుతాయి అనిపించింది. తర్వాత అక్కడ షాప్లో ఇక్కడ అన్నీ ఈ ఊరు వాళ్ళే అండి షాప్స్ అన్నీ. తాత ఇందాక బొమ్మలు చూపించాను కదా, ఆ షాప్ కూడా ఈ తాతది అనమాట. ఈ తాతగారి వైఫ్ అక్కడ, ఇక్కడేమో ఈ తాత. ఇలా మేము దీంట్లో కూడా బాగా తిరిగేసాము. సో మొత్తం నాకైతే మొత్తం అందులోనూ ఆయిల్ ఫుడ్ ఉప్మా తిన్నాం కదా. సో ఇందులో కూర్చొని అది తిప్పడం వల్ల మొత్తం నాకు ఏదో వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది. నిజంగా ఎందుకు కూర్చున్నాను రా బాబు అని. అందులోనూ ఆ తాత ఒకసారి కాకుండా మళ్ళీ ఆపేసి మళ్ళీ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ మేము దిగుతున్నట్టు ఉండండి కూర్చొని చెప్పి మళ్ళీ తిప్పారనమాట.
సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. రీతుకైతే చూడండి ఎంత భయపడకుండా ఎలా కూర్చుందో రీతు. మాకైతే చాలా భయం వేసింది. తాత ఆపే అని చెప్పి ఆయన అడుక్కున్నాం మేము. పిల్లలకు అవేం అనిపించేమో, అంత ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో చూడండి, ఈ తిమ్మం మరుమని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసింది కదా. సో నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది మా ఊళ్ళో ఉండడం వల్ల. ఓకే, సో మీరు కూడా ఈ ప్లేస్ని వచ్చి విజిట్ చేసేయండి. సో ఆ సత్యాలని తెలుసుకోండి. ఓకే, అండ్ మీకు చెప్పడం మర్చిపోయిన, ఇక్కడ శివుడు పార్వతి కూడా ఉంటారు. ఒక గృహ ఉంటుంది అక్కడ, కొంచెం వాకబుల్ డిస్టెన్స్. కానీ మేము అప్పటికి కలిసిపోయాం. గేటు ముందే కొంచెం నడవాలి. ఆల్రెడీ మేము చూసాం కాబట్టి వెళ్ళలేదు. అక్కడ వైట్గా కనిపిస్తుంది కదా, అదే అండి అక్కడ గుహ. సో ఎవరైనా ఉంటే అది కూడా విజిట్ చేయండి మర్చిపోకుండా. సో మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చినట్టు ఉంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఒక కొత్త ప్లేస్ని విజిట్ చేసేసారు, కళ్ళ ముందు చూసినట్టు. అండ్ కొన్ని సత్యాలు కూడా తెలుసుకున్నారు. ఓకే, సో ప్రపంచంలో చాలా ఉంటాయండి ఇలాంటివన్నీ. సో అప్పుడప్పుడు మనకు టైం దొరికినప్పుడు ఇలాంటివన్నీ మనం విజిట్ చేసి తెలుసుకోవాలి, చూడాలి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.